హలో ఫ్రెండ్స్ అందరికీ మనము కొత్త ఇంటికి వచ్చేసి మన వైరింగ్ లాక్కునేటప్పుడు ఏ సైజులు ఎక్కడెక్కడ వాడుకోవాలి, ఏ సైజ్ ఏ బోర్డు నుండి ఎక్కడ తీసుకోవాలి, బ్రేకర్ నుంచి స్విచ్ బోర్డులకి ఏ సైజు వాడుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఈ వీడియోలో వచ్చేసి ఈ 6 స్క్వేర్ వచ్చేసి మన మీటర్ నుంచి బ్రేకర్ కాడికి వాడుకోవాలి కంపల్సరీ. ఇది హెవీగా ఉంటుంది. మీటర్ నుంచి బ్రేకర్ దగ్గర వరకు మాత్రం 6 స్క్వేర్ వాడుకోవాలి. బ్లాక్ అండ్ రెడ్ వాడుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ఏసీ కోసం వాడుకోవాలి. ఏసీ కోసం వచ్చేసి చూడండి ఇది మన 4 స్క్వేర్ ఎల్లో అండ్ 4 స్క్వేర్ బ్లాక్. మీరు ఎల్లో ప్లస్ రెడ్ కూడా వాడుకోవచ్చు. కానీ కంపల్సరీ ఫేస్ అనేది ఎల్లో లేకుంటే రెడ్, బ్లాక్ అనేది కామన్. ఇది ఈ విధంగానే ఉంటుంది. 4 స్క్వేర్ వాడండి ఏసీకి అండ్ గీజర్కు. దీని సపోర్ట్గా వచ్చేసి మనకి ఎర్త్ వైర్ కూడా 1.5 వాడండి. ఎర్త్ 1.5 కంపల్సరీ ఎర్త్ 1.5 వేసుకోండి. గ్రీన్ వైర్ అనేది కంపల్సరీ ఎర్త్ కోసమే వాడండి 1.5. ఈ మూడు వచ్చేసి మనకు మనకి ప్రతి ఒక్క గీజర్కు ఏసీ పాయింట్కి 3 అనేది సపరేట్గా వెళ్ళాలి. ఫేసు అలాగే న్యూట్రల్ అలాగే ఎర్త్. అలాగే ఇది వచ్చేసి మనకు బ్రేకర్ నుండి స్విచ్ బోర్డులకు వస్తుంది కదా. మన బ్రేకర్ నుండి ప్రతి ఒక్క స్విచ్ బోర్డుకి వచ్చేసి రెడ్, బ్లాక్ అలాగే ఇన్వర్టర్ అలాగే ఎర్త్, ఈ 4 వైర్లు అనేది కంపల్సరీ ఉండాలి. ఎర్త్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ప్రతి ఒక్క బోర్డుకు. అలాగే ఇన్వర్టర్కి వచ్చేసి బ్లూ వైర్ లేకుంటే వైట్ వైర్, రెండింటిలో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు. కానీ కంపల్సరీ 1.5 వాడడానికి ట్రై చేయండి. ఇది 1.5 అలాగే ఇది కూడా 1.5, ఇది వచ్చి 2.5. మెయిన్ వైర్ వచ్చేసి 2.5 వాడడానికి ట్రై చేయండి. 2.5 వాడితే చాలా బాగుంటుంది. లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. ఈ రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్. ఇది వచ్చేసి మనకు లైట్లు, ఫ్యాన్లు. ఇది వచ్చేసి 1.0 వాడుకోండి. 1.0 సరిపోతుంది మనకు ఫ్యాన్కు. అలాగే లైట్లకు వచ్చేసి కంపల్సరీ 1.0 వాడండి. రెడ్, బ్లాక్ అనే కలర్ కూడా కంపల్సరీ వాడుకోండి ఫ్రెండ్స్. ఈ కలర్ కూడా చేయడం ద్వారా ఇంకా వేరే ఎప్పుడైనా రిపేర్ అయినప్పుడు వేరే ఎలక్ట్రీషియన్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మన వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.